చెప్పాను కదా అత్తయ్య. అది అప్పటి మాట. ఇప్పుడు మళ్ళీ అడుగుతున్నాను, నా కొడుకుని ఎక్కడ దాచావో చెప్పు. నాకేం తెలియదని చెప్తున్నాను కదా. ఇది అబద్ధమని మాకు తెలుసు. ఎలా చెప్తే మీరు నమ్ముతారు? ఎలా చెప్పినా మేము నమ్మం, కానీ నీ నాటకాలు ఆపి మాకు చెప్పు. తనకి తెలీదు అని చెప్తుంటే ఇలా అడగడం ఏం బాగుంది చెప్పండి? లేదు, దీనికన్నీ తెలుసు. మా అన్నయ్య ఎక్కడున్నాడు, ఇంటికి ఎందుకు రావడం లేదు అన్నీ తెలుసు. తెలిస్తే చెప్తుంది కదా. వెనకేసుకురావడం మీరు మానేయండి. ఇందులో వెనకేసుకురావడానికి ఏముంది? తనకి తెలియదని ఇంత గట్టిగా చెప్తుంది కదా, నమ్మండి. నమ్మవండి. నమ్మిన నాళ్ళు నమ్మాం. ఇప్పుడు మాకు నమ్మకం పోయింది. మర్యాదగా చెప్పిందా? అశ్విన్ ఇంటికి పంపించిందా? సరే సరే, లేకపోతే ఇది చాలా దూరం వెళ్తుంది. మీరు ఇక్కడ ప్రమాణం చేయమంటే అక్కడ ప్రమాణం చేస్తాను. అశ్విన్ గురించి నాకేమీ తెలియదు. ఈ ప్రమాణాలకే ఉందిలే, ఎన్నైనా చేయొచ్చు. మా అన్నయ్య ఎక్కడున్నాడో చెప్తే మేమన్నా వెళ్ళి ఇంటికి తీసుకొస్తాం. అరే, తనకి తెలియదని ప్రమాణం కూడా చేసి చెప్తాను అంటుంటే ఇలా మాట్లాడడం తప్పు ప్రసన్న. ఏంటండి తప్పు? కొడుకు గురించి నేను పడే బాధ నాకు తెలుసు, మీకేం తెలుసు? మీరేం మాట్లాడకండి. అమ్మా ఆనంది, దయచేసి చెప్పు, నేను నిన్నేమన్ను. అయ్యో, నాకేమీ తెలియదు. తెలీదు కదా? తెలీదు. అయితే ఇదే మాట మీద నువ్వుండు. నేనేం చెయ్యాలో, నా కొడుకు ఎక్కడున్నాడనేది, నీ చేత ఎలా చెప్పించాలో, వాడిని ఎలా ఇంటికి తీసుకువెళ్లాలో నాకు బాగా తెలుసు.